హలో, వెల్కమ్ టు పీజే న్యూస్. ఈరోజు మనం కాకినాడ రూరల్ అభ్యర్థిగా వైసీపీ నుంచి కురసాల కన్నబాబు గారు ఉన్నారు. పంతం నానేజీ గారు జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ఉన్నారు. ప్రజలను అడిగి ప్రజల నాడి ఎటువైపు ఉంది, ఈసారి ఓట్లు ప్రజలు ఎవరికి ఎక్కువ వేద్దాం అనుకుంటున్నారు, ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు అనేది మనం వాళ్ళని అడిగి తెలుసుకుందాం రండి. ప్రధానంగా చూసుకుంటే మనం కాకినాడ రూరల్లో కానీ, కాకినాడ సిటీలో కానీ, కాకినాడ పార్లమెంట్ కానీ కూటమి ఒకవైపు ఉంది, వైసీపీ ఒకవైపు ఉంది. పథకాలు సంక్షేమం అనే దానికి ఓట్లు వేస్తారా, లేకపోతే మార్పు కోరుకుంటున్నారా ప్రజలు? లేదు సార్, మొత్తం స్వీప్ చేస్తారు. కూటమిదే విజయం, అసలు ప్రసక్తే లేదు. గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రం నుంచి మెడలోంచి నిధులు తెస్తానన్నారు, కేంద్రం నుంచి మెడలోంచి ప్రత్యేక తెస్తానన్నారు. ఏమైనా ప్రయత్నం చేశారని మీ దృష్టికి వచ్చి? లేవు కాదు సార్, చూసారు కదా, ప్రాజెక్ట్ ఆగిపోయింది, రాజధాని లేదు, స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ చేసేస్తా ఉంటారు. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు పరిపాలన, ఏదో సొంత ఆస్తిని అమ్మినట్టే ఉన్నాయి. గవర్నమెంట్ ఆస్తులు కూడా అమ్మేయడం. అది ఇప్పుడు ఈయన ఒక క్యాపిటల్ చంద్రబాబు నాయుడు గారు చెప్పింది కాదు, నేను 3 క్యాపిటల్ కడతా అన్నారు. ఎక్కడైనా ఇంప్లిమెంట్ కనిపించిందా మీకు? అసలు ప్రసక్తే లేదు సార్, ఏం కట్టలేడు. ఈ సంక్షేమాన్ని కంటిన్యూ చేయడమే కష్టం. ఇప్పుడు ఉంది కాబట్టి ఎంతో కొంత పంచిపెట్టుకుంటూ వచ్చాడు. ఎన్నాళ్ళు ఇలా ఉత్తిని ఇచ్చుకుంటూ పోతే, ఆదాయం లేనప్పుడు ఎలాగా పంచుకుంటూ పోతే ఎన్నాళ్ళు ఇస్తాడు సార్ చెప్పండి? ఎవరైనా అంతే కదా, మన కుటుంబం అయినా అంతే కదా. ఏం జరగదు సార్, అదే తాత్కాలికం అంతే. కరెంట్ బిల్లులు కానీ, పెట్రోల్ డీజిల్ బిల్లులు కానీ ఎలా ఉన్నాయి? అసలు చాలా దారుణంగా పెరిగిపోయినాయి సార్. ఒకప్పుడు 200 వచ్చేది, ఇప్పుడు 1000 రూపాయల పైన వచ్చేస్తున్నాయి బిల్లులు. అంటే మీరు ప్రధానంగా కోరుకునేది ఏంటి? గవర్నమెంట్ చేంజ్ అయితే మీకు మేలు జరుగుద్ది అనుకుంటున్నారా? ఎన్డీఏ కూటమిలో ఎలా పనిచేస్తారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్? సార్, ఎంప్లాయ్మెంట్ పెరుగుద్ది, డెవలప్మెంట్, ఇండస్ట్రీలు వస్తాయి. మామూలుగా ప్రైవేట్ ఆస్తులకి ఏమి ఇబ్బంది ఉండదు. వాళ్ళు ఇచ్చారు ఇవ్వలేదని కానీ ఇంచుమించులో కొంతమంది కనీసం ఎంతో కొంత మన బతుకనిస్తే చాలు అనే ప్రజలు ఉన్నారు సార్. వాళ్ళ ఆస్తులకి ఏమి డోకా ఉండదు. చిన్న వాళ్ళకి సంక్షేమం ఎలాగే ఇస్తారు, ఇడిచ్చింది వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు వీళ్ళే ఇస్తున్నాం, ఇంటి కట్టుకెళ్ళి అనేది ఏం కాదు కదా సార్. వచ్చిన గవర్నమెంట్ ఇవ్వదా? ఆ గవర్నమెంట్ ఇస్తుంది కంపల్సరీ. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఓన్లీ సంక్షేమం ఒకటే జరుగుతుంది, అభివృద్ధి జరగదు అంటున్నారు. మరి ఎన్డీఏ కూటమి వస్తే ఇవన్నీ సాధ్యం అంటారా? సంక్షేమ పథకాలతో పాటు డెవలప్మెంట్? సార్, పెట్టిన సంక్షేమాన్ని ఎవరు తీయటానికి సరిపోరు, కంటిన్యూషన్ చేయాల్సిందే. కానీ ఏంటంటే ఇన్కమ్ పెంచుతాడు. ఇండస్ట్రీస్ వచ్చినాయంటే ఆటోమేటిక్గా ఇన్కమ్ వస్తుంది కదా. ఉన్న ఇండస్ట్రీలు పారిపోతున్నాయి ఇక్కడ నుంచి. ఈసారి కూడా గెలిస్తే ప్రజలు కూడా పారిపోతారు. అంటే రీసెంట్ గా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ గులకరాయి దాడి ఏదైతే జరిగిందో అది ప్రతిపక్షాలు చేసినాయి అని చెప్తున్నారు, అంతవరకు ఓకే. ఈ సింపతి అనేది గతంలో కోడికత్తి అనేది ఒక చిన్న పాయింట్ చూసి ఓట్లు వేశారు. ఈసారి ఇది ఎంత ఇంపాక్ట్ చూపించవచ్చు? లేదు సార్, అసలు మరీ కామెడీ అయిపోయింది. అంతకన్నా పెద్ద దెబ్బలు పడితేనే తగిలి పడిపోయినప్పుడు అంతకన్నా పెద్ద దెబ్బలు తగులుతున్నాయి మాకు. పట్టించుకున్న వాళ్ళు లేడు, హాస్పిటల్కి వెళ్ళాం. అలానే రోడ్లు అవన్నీ ఎలా ఉన్నాయి అండి? రోడ్లు ఎలా ఉన్నాయి సార్ మీకు? చాలా అసహ్యంగా ఉన్నాయి సార్ రోడ్లు. ఏంటంటే నేను 12 సంవత్సరాల క్రితం బండి కొనుక్కున్నాను. ఈ రాకముందు కొత్త బండిలాగే ఉంది, అందరూ ఎఫ్ఆర్ బండిలా ఉంది. ఇప్పుడు పార్ట్లు ఊడిపోయినాయి, మొత్తం అన్ని పార్ట్లు కూడా చాలా మట్టికి. ఈ గవర్నమెంట్ పోయి కొనుక్కుందామని మానేశాను. ఇది అయిపోయిన వెంటనే కొనుక్కుంటాను. ఈ రోజు నానాజీ గారు నామినేషన్ వేస్తున్నారు, ఎలా ఉండబోతుంది? అటు సైడ్ నుంచి కురసాల కన్నబాబు గారు చూస్తే జనసేనలో అంతా కుర్రవాళ్ళే ఉంటారు, పెద్దోళ్ళు ఎవరు ఉండరు, అంతంత మాత్రమే అంటున్నారు. ఎవరు అనేది? ఎవరన్నా? కురసాల కన్నబాబు గారు. ఎస్, మరి సూర్యాపేట గ్రామ పంచాయతీ నుంచి నేను మాట్లాడుతున్నాను. మాది బీచ్ రోడ్, సూర్యాపేట. అన్న గతంలో పిఆర్పీలో నెగ్గిన తర్వాత ఆయన పిఆర్పీలో నుంచి ఒకసారి మాకు పోటీగా ఉండి చిరంజీవి తరఫున మాకు పిఆర్పీ తరఫున వచ్చారన్న ఒకసారి. అప్పుడు అందరినీ నమ్మించిన తర్వాత ఈయన ఏదో చేస్తారనుకో మేము మోసపోని ఆయనకి అందరూ కలిపి మద్దతు ఇచ్చామన్న ఒకసారి. దాంట్లో నేను కూడా ఒక బాధ్యుడినే. అయితే ఆయన చేసింది పిఆర్పీలో చిరంజీవి గారు అత్యంత సన్నిహితుడిగా నమ్మిన తర్వాత ఆయన సీట్ ఇచ్చి నిలబెడితే మేమందరం మా నియోజకవర్గానికి ఏదో ఆయన చేస్తారని నమ్మకంతో ఆయన ఒకప్పుడు మేము చేసాం. ఆయనకి చేసిన తర్వాత మేము చూస్తే మా ఊరికి అభివృద్ధి అనేది అస్సలు లేదన్న. తర్వాత మళ్ళా వైఎస్ఆర్సీపీలోంచి మళ్ళీ కనిపించారు ఆయన. ఒకసారి ఇండిపెండెంట్గా చేశారు, ఆయనకి అడ్రస్ లేకుండా పోయారు. వైఎస్ఆర్సీపీని ఒకసారి చూడాలనే ఆలోచనతోనే కూడా మేము ఒకసారి ఆయనకి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఒకసారి చూస్తే రాజశేఖర రెడ్డి గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలు ఈయన కూడా చేస్తాడేమో అని మేము నమ్మకంతో ఈయనకి ఓట్లు వేసామన్న. లేకపోతే ఏదో కన్నబాబు గారికి కావాలని మేము ఓట్లేదు ఆ రోజు. చూసిన తర్వాత నెగ్గారన్న. ఈ గత 5 సంవత్సరాలు కూడా ఈ పాలన చేశారు, చూసాం. మా ఊర్లో ఇళ్ల పట్టాలు చూస్తే అతి దారుణంగా
మా గ్రామ మా గ్రామంలోకి వచ్చి అంటే మా గ్రామంలోను మా గ్రామం ముందు ఇంచుమించు లేదంటే ఒక 14 ఎకరాలు సైట్ ఉందన్న. అందరూ కూడా మాకు ఒక్కొక్కరి ఇంట్లో ఒక ఫ్యామిలీ ఉంటే ఆ ఫ్యామిలీ సరిపోక మిగతా వాళ్ళు కూడా అక్కడ పాకలు వేసుకొని మా వాళ్ళు పాకలు వేసుకొని అక్కడ అభివృద్ధిగా మేము కార్యక్రమం సాగిస్తున్నాం అన్న. అయితే అత్యంత దారుణంగా 300 మంది బెటాలియన్ తీసుకొచ్చి ఘోరంగా ఆకలిని లేపేసేదాన్ని తీసుకొచ్చి, ఎందుకు సార్ మీరు మిమ్మల్ని మేము నమ్ముకొని కల్పిస్తే మాకు చేసే మీరు అభివృద్ధి ఇదేనా మాకు అని అడిగితే, లేదమ్మా మీకు పట్టాలు ఇస్తామని చెప్పాడు సార్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అక్కడ ఇంచుమించు లేదంటేనా 300 కుటుంబాలు ఎక్కడ చెదిరిపోయారో తెలియదన్న. ఒక్కొక్కరు నెలకి 8,000 9,000 అద్దె కట్టుకు బతుకుతున్నారన్న. ఈ రోజు కూడా అక్కడ 300 కుటుంబాలు కూడా చల్లా చెదిరైపోయి ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నారో మాకు ఇప్పటికీ తెలియదన్న. వచ్చి చేస్తాను, అది ఇస్తాను, ఇది ఇస్తాను, ఇప్పటి వరకు ఏమీ లేదన్నా. అంటే ఇప్పుడు అవకాశం వచ్చింది కదా మీకు, ఇప్పుడు ఎలక్షన్ జరుగుతుంది, మరి పంతం నానాజీ గారికి వేస్తారా లేదంటే మళ్ళీ కుర్రసాల కన్నబాబు గారిని గెలిపించుకుంటారా వైఎస్ఆర్సీపీ తరఫున? గతంలో ఒకసారి పిఆర్పీలో చూసామన్నా, ఏదో చేస్తారనుకుంటే ఏవి చేయలేదు. మళ్ళీ అదే వ్యక్తి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యి మళ్ళా జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేస్తారని మేము అనుకో ఈయన కోట్లు వేస్తే ఈయనంత దరిద్రమైన పాలన మేము ఎక్కడ చూడలేదన్న. గతంలో చాలా మంది ఎమ్మెల్యేలు వచ్చారు, మాకు పిల్లిహెత్బాబు గారు వచ్చారు, గతంలో చేశారు. కానీ ఆయన అభివృద్ధి చాలా చేశారన్న. మాకు ఈయన వచ్చి దోసు కూడా తప్ప దాసు కూడా తప్ప మా ఊరి చేసేది ఇంత కూడా లేదన్న. ఇంత ఘోరమైన ఎమ్మెల్యేని నాకు ఇంచుమించు నా అనుభవంతో నేను 6 ఎమ్మెల్యేని చూశానన్నా. ఇంత నీచమైన ఎమ్మెల్యే నేను ఎక్కడ చూడదన్నా. ఇప్పుడు ఇక్కడ నానాజీ గారు ఈ రోజు నామినేషన్ వేయడానికి వచ్చారు కదా, అటు కన్నబాబు గారు అంటున్నారు వీళ్ళందరూ కూడా ఎవరో బయట నుంచి తెప్పించుకున్నారు, లేకపోతే లోకల్ కుర్రోళ్ళు బూట్లు లేని వాళ్ళే ఉంటారు అంటున్నారు. మీరు చెప్పండి, ఒక మహిళగా ఎలా ఉంది? వాళ్ళు ఉన్నారండి. ఇప్పుడు అందరూ పంతం నానాజీ నెగ్గుతాడని, ఆ పవన్ అన్న నెగ్గుతాడని హామీగా వచ్చి ఇక్కడికి. మీరు కాకినాడ రూరల్? అవునండి, ఏములు కూడా పెద్ద కొత్తూరండి మాది. జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్ గా దెబ్బ తగిలింది కదా, అది ఎవరు జనసేన వాళ్ళు టీడీపీ వాళ్ళు కొట్టారు అంటున్నారు. ఏంటండి? జనసేన వాళ్ళు టీడీపీ వాళ్ళు కొట్టేశారు అంటున్నారు, రాయి దెబ్బ తగిలిందని. కలిగేస్తే మా తలగ ఏంటండి, మరి వాడు చేసి దుర్మార్గమైన పనులు అలా ఉన్నాయి జగన్ అన్న పనులు. వాడి వల్ల మా జీవితాలు శూన్యమైపోయాయండి. ఆరోగ్యం పోకపోతే ఇక్కడికి వచ్చానండి. నేను ఎందుకు వచ్చాను? పంత నానాజీని నెగ్గించాలని. ఆ జగన్మోహన్ రెడ్డికి ఓటేసినందుకు నరకం చూపించేస్తున్నాడండి. రోజు మద్యం తాగేసి అనారోగ్యం పోలైపోతున్నాం అనుకో, దెబ్బలు కూడా తెలిగేసినా వచ్చానండి బాబు. నేను ఇప్పుడు హాస్పిటల్ చూపించుకోకుండా గాలి పీసినప్పుడు నొప్పి వచ్చేస్తుందండి. ఆడికి ఒక అవకాశం ఇచ్చినందుకు చాలా తప్పు చేసి 5 సంవత్సరాలు పాలించాడు. ఏం ఉద్ధరించాడు? నాశనం అయిపోయింది జీవితం అంతా. ప్రజల్ని ఏ ఇంట్లో పెట్టాడు, నట్టాడు, ముంచేస్తున్నాడు. ఇంకా బ్రిటిష్ పాలన చేస్తాడు. ఇంకాడు ఆడికి ఓటేస్తేని వేయకండి, అన్నలారా చెల్లిలారా అక్కదమ్ములారా ఎవరు వేయకండి వాడికి, జనగణ గాడికి ఓటు. చాలా తప్పు చేసి ఇప్పటికే ఓటేసి రోజు సాగు దెబ్బలు తింటా ఉన్నాం. నేను వైసీపీ నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు? సునీల్ గారు చేస్తున్నారండి, అలా ఎంపీగా, అలా కన్నబాబు గారు చేస్తున్నారు. అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు చెప్పేది ఏంటంటే క్రాస్ ఓటింగ్ జరుగుద్ది, ఇక్కడ పంతం నానాజీ గారు ఉన్నా గానీ ఒక ఓటు గ్లాస్ కి ఎత్తారు, ఒక ఓటు సైకిల్ కి ఎత్తారు, లేదంటే ఒక ఓటు ఫ్యాన్ కి ఎత్తారు అని చెప్పి కన్నబాబు గారు చెప్తున్నారు. ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు చాలా ప్రజలు ఇబ్బంది పడిపోయి ఈ గవర్నమెంట్ చాలా అవతుకుతారు, మామూలుగా కాదండి, అన్ని విధాలుగా నష్టపోయారండి ప్రజలు. ఇంకా వైసీపీ అన్న పేరు మర్చిపోతారు సార్. ఓన్లీ టీడీపీ, బీజేపీ, మన జనసేన 3 కలిసి పార్టీ ఎప్పుడైతే కూటమి ఏర్పడిందో బంపర్ మెజార్టీతో మన ఈయన పంతం నానాజీ గారు, వెంకటేశ్వర గారు బంపర్ మెజార్టీతో వస్తారు. ఎందుకంటే ఆయన చాలా మంచివారు. ఆయన అందరికీ మంచి ఉద్దేశం ఉన్న అందరినీ బాగా ఆప్యాయంగా పలకరించారు. ఎవరు పోటీ చేస్తున్నారు తెలుసు కదా మీకు. చలవలశెట్టి సునీల్ గారు 3 సార్లు ఓడిపోయిన ఒక ఛాన్స్ ఇమ్మంటున్నాడు. ఇటు ఉదయ్ శ్రీనివాస్ గారు మొట్టమొదటిసారి పోటీ చేస్తున్నారు. ఆయన 2022లో రాజకీయాల్లోకి వచ్చినా చాలా చురుగ్గా పాల్గొన్నారు, ప్రజలు కష్టాల్లో ఉన్నారని కొంతమంది ప్రజలు కూడా చెప్తున్నారు. ఏ విధంగా ఉండబోతుంది ఇద్దరికి ఫైట్ అంటే అండి, సునీల్ గారు అంత ఆయన అనుకోవడానికి రాజకీయానికి కొన్ని విధాలుగా ఆయన రాజకీయానికి అయితే వ్యాపారంలో ఆయన బిజినెస్ మ్యాన్ అవుతావచ్చు, కానీ రాజకీయానికి ఆయన అరువుడు గారు పనిచేయరండి. పనిచేయరని ఎందుకంటున్నాం అంటే అండి, ఆయన ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలో ఆయన విజయవంతం కాదండి, అపజయం ఆయనకి. దానికి ఆయన రాజకీయ యోగం లేదండి. అంటే నేను ఎందుకంటే ఆయన గతంలో కూడా మేము టీడీపీ తరఫున చేసాం, ఆయన దగ్గర చేసి వెళ్ళిపోయారు, మళ్ళీ వైఎస్ఆర్లోకి వచ్చారు. ఆయనకి ఇంకా అది ఆయనకి ఏమనుకున్నా, ఆయన బాధపడినా ఆయన రాజకీయ యోగం లేదండి. ఆయన
అంటే కొంతమంది గ్రౌండ్ లెవెల్లో తిరుగుతా ఇంటింటికి రెల్లి కాలనీస్ లో కానీ ఇలాగా కొన్ని కాలనీస్ లో తిరుగుతా వాళ్ళు చెప్పేది ఏంటంటే ఎలాగో చలమల సునీల్ గెలుస్తాడు, ఇక్కడ జనసేనకు ఒక ఓటేయండి, గ్లాస్ కి ఒక ఓటు మట్టుకు వైసీపీకి వేయండి అని చెప్పి కొంత ప్రచారం చేస్తున్నారు. అది నిజంగా గెలుస్తున్నారా లేదంటే అసత్య ప్రచారం? అది అది ఎందుకంటే ఇక్కడ చాలా అన్ని విధాలుగా ఈ వైఎస్ఆర్ పార్టీ వలన చాలా ఇబ్బందులు పడిపోయి అన్ని విధాల రేట్లు ఒకటే కదండి. నేను మోటార్ ఫీల్డ్, నేను లారీ వర్కర్స్ సెక్రటరీ మాజీ చేశాను. దానికి ఓనర్స్ కానీ వర్కర్స్ కానీ ఇతరమైన అన్ని ట్యాక్సీలు అన్ని పెరిగిపోయినాయి. ఈనాడు కూడా ఇలా ఖండించలేదు. అది మా మోటార్ ఫీల్డ్ అందరూ ఒకటేమో మాకు మన నానాజీ గారికి, ఒకటి ఉదయ్ కుమార్ శ్రీనివాసరావు గారికి, ఇద్దరికి కూడా బంపర్ మెజార్టీతో మా కార్మికులు కానీ తోరంగా అందరూ కూడా నెగ్గించి చూపిస్తాం. అలాగే మహానాయకుడు ఈయన జనసేన పవన్ కళ్యాణ్ గారు అదే నిజాలు మాట్లాడే నాయకుడు. అలాగే చంద్రబాబు నాయుడు అందరూ కూటమి కూడా మంచి ఏర్పడింది. అందరూ కూడా మాకు ఈ రోజు మా కాకినాడ 1, 2 కూడా అందరూ కూడా మంచి నాయకులు ఉన్నారు. ఆ నాయకులకు కూడా మాకు కొన్ని ఉద్యోగాలన్నీ ఇస్తానని ఆయన చాలా వాగ్దానాలు చేశారు. అవి ఇస్తారని మేము ఆశిస్తాం. బంపర్ మెజార్టీతో మేము నెగ్గిస్తాం. అది మా ఆశయము. మా వైఎస్ఆర్ పార్టీ అయితే చుచ్చుగా ఓడిస్తారని అందరూ కూడా ప్రజలు మేము కాదండి, మేము ఆల్రెడీ మేము టీడీపీ జనసేన మేము లేదు మేము చెప్తున్నాం. కానీ ప్రజలు బంపర్ ఎక్కడికి వెళ్ళినా అలాగే మీ వీడియోలు కూడా మీరు కూడా కొంచెం సర్వే చేస్తే ఆ సర్వేలో కూడా అక్కడ మీరు కూడా కొంచెం అభిప్రాయాలు కనుక్కొని మీరు కూడా కొన్ని నిజాలు చెప్పాలని కోరి ప్రార్థిస్తాం. ఆ పేరు దాసరి శ్రీనివాసరావు తోరంగి. ఇంకో క్వశ్చన్ సార్, ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే గతంలో 35,000 ఓట్లు జనసేనకు వచ్చినాయి, 65,000 ఓట్లు చిల్లరేమో టీడీపీకి వచ్చినాయి. రెండు కలిపితే 1,10,000 ఓట్లు ఇటు ఉన్నాయి. అటు కన్నబాబు గారికి 75,000 ఓట్లే వచ్చినాయి. అంటే ఇప్పుడు కూడా అదే మెజారిటీ కొనసాగుతూ ఇంకా పెరుగుద్ది అంటారా, లేదా తగ్గి మళ్ళీ కన్నబాబు గారికి పథకాలు అవన్నీ ఇచ్చాం మేము 175 గెలుస్తాం అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, అలా ఏమైనా ఉంటుందా? రాష్ట్రంలో అండి కన్నబాబు మన ఈ పంతం నానాజీ గారు అండి, ఆయన కిందసారి గతంలో ఓడిపోయారు. ఈ రోజు ఆ సానుభూతి మీద బంపర్ మెజార్టీతో మామూలు డబల్ అండి. అంటే సానుభూతి మీద లేకపోతే ప్రజా సమస్యల మీద పోరాటం మీద ప్రజల్లో ఉన్నారా లేదా? ఆయన 5 సంవత్సరాల బట్టి ప్రజల్లోనే ఉన్నారండి. వీళ్ళు ప్రతి కార్యకర్తని ఆయన లోకల్ గా ఆయన సాదాబాదాలు కనుక్కొని ప్రతి దానికి అటెండ్ అవ్వారు. మాకు తెలుసుండగా బీచ్ రోడ్ లో కొద్దిగా షుగర్ ఫ్యాక్టరీలో కూడా ఆయన చాలా ముందెళ్ళి దానికి కూడా సహకరించారు. ప్రతి విషయంలో చిన్న పిన్ టు పిన్ అంటే ఆయన మేము టీడీపీ అన్నా ఆయన ప్రతి పార్టీలతో నిమ్మత్వం లేకుండా ఆయన మంచి అభిప్రాయాలు ఆయన దగ్గర ఉండి చేసి లేదా ఆయన కానీ అనుకుంటే రాలేకపోయినా అక్కడ కార్యకర్తలతో దగ్గరుండి పనిచేయించి ఆయన చాలా మంచి మనిషి. ఆయన బంపర్ మెజార్టీతో వస్తారని అప్పుడు ప్రార్థిస్తాం. మామూలుగా కాదండి, లక్షణాలు అన్ని పార్టీ అన్ని కులాలు బీసీలు ఓసీలు ఎస్సీలు అందరూ కూడా బంపర్ మెజార్టీతో నెగ్గుతారు. మంచి వ్యక్తి కాదు. అలాగే ఎంపీ గారు ఉదయ శ్రీనివాస గారు మంచి వ్యక్తి. ఆయన గతంలో పవన్ కళ్యాణ్ గారు చాలా అనుభవమైన మంచి ప్రజారాజ్యం నుంచి ఉన్న వ్యక్తి అయినా ఆయన చాలా కష్టపడి వచ్చింది. అలాంటి ఆయన నెగ్గితే మన యూత్ అందరూ కూడా పెద్దవాళ్ళు కూడా మంచి చదువుకుని కూడా ఉన్నాడు. ఆయన చాలా ఉద్యోగ అవకాశాలు అన్ని ఇస్తారని ఆయన బంపర్ మెజార్టీ వస్తారని అది మా కోరిక. ఆశ. జై టీడీపీ, జనసేన, జై బీజేపీ. మా కాకినాడ రూరల్ తోరంగి, నేను ఎక్స్ఎంపీటీసీ. నా పేరు వాసంజెట్టి త్రిమూర్తులు. అంటే ఇప్పుడు ఇక్కడ ఎలా ఉండబోతుంది? పంతం నానాజీ గారికి ఏదో కొంతమంది వ్యక్తులు వస్తున్నారు అంతే, అంత సపోర్ట్ లేదని కన్నబాబు గారు చెప్తున్నారు. ఏంటండి కన్నబాబు గారు ఆరోపణలు చేసేది ఏంటంటే జనసేనకి ఏదో 10 మంది కుర్రోళ్ళు ఉంటారు, లేకపోతే వాళ్ళ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు అంతే అని అంటున్నారు. ఎంతవరకు వస్తాం? నేను ఇప్పటి వరకు కూడా గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండేవాడిని. కాంగ్రెస్ పార్టీ తర్వాత నేను వైసీపీలో గత వేణుగారి టైం నుంచి కన్నబాబు వచ్చేది మెజార్టీతో మేము గెలిపడం జరిగింది. కానీ ఏంటంటే ఇవాళ వైసీపీ అరాచకాలు చూసి నేను వైసీపీ పార్టీని రిజైన్ చేసి నేను జనసేనలో జాయిన్ జరిగింది. కానీ ఇవాళ ఆయన అనుకున్నట్టు మామూలుగా ఇక్కడ ఏమీ లేదు. కానీ ప్రజల్లో కూడా ఒకసారి చూడాలి, ఈ జనసేన పార్టీని ఉమ్మడి మామూలు తెలుగుదేశం చూడాలన్న అభిప్రాయం అంటున్నారు. కానీ జనాల్లో మాత్రం ఎప్పుడు కూడా జనం ఏదనుకుంటే అదే జరుగుతుంది. కానీ ఏంటంటే ఇప్పుడు వైసీపీ అన్న దాన్ని పక్కకి గెంటేయాలా, ఇక్కడ జనసేన చేయాలా అన్న ఉద్దేశంతో ప్రజలు ఉన్నారు. ఇంకోటి ఏంటంటే
ఈ వైసీపీ ప్రభుత్వంలో కనీసం చదువుకున్న విద్యార్థులకి కనీసం ఎక్కడ కూడా ఒక ఉద్యోగం కానీ ఒక ఫ్యాక్టరీ కానీ రావడం జరగలేదు. ఈ విధంగా యువత కూడా అనేక బాధలు పడుతూ ఇతర రాష్ట్రాలు పోయి ఉద్యోగాలు చేసుకోవడం అటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ ఇవే కూడా యువత భవిష్యత్తు బాగుంటుందని, అలాగే వీళ్ళందరికీ బాగుంటుందని మీ ప్రజలందరూ కూడా ఈ జనసేన ఉమ్మడి అభ్యర్థుల్ని గెలిపించుకుంటే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అధికారంలో రావాలని అందరూ కూడా కోరుకుంటున్నారు. మనం ప్రధానంగా చూసుకుంటే సంక్షేమ పథకాలు ఇచ్చాం, 175 గెలుస్తాం, ఇవన్నీ ఎవరో నామాత్రంగా నామినేషన్ ఇస్తారు, మేమే గెలుస్తాం అంటున్నారు. మీరు ప్రధానంగా వైసీపీ నుంచి ఈ జనసేన కూటమిలోకి వచ్చారు అంటున్నారు. ఎందుకు, దానికి రీజన్ ఏంటి? జనసేన కూటమి అంటే ఎందుకు రావడం జరిగిందంటే వైసీపీలో ఉంటూ వైసీపీ చేసుకున్న అరాచకాలు చూడలేక, అంటే ఈ వైసీపీ నాయకులు పేరు చెప్పుకుని ఈ గ్రామ స్థాయిలో సోటా నాయకులు ఈ దేవుడి భూములు ఆక్యుపై చేసుకోవడం, అలాగే రాముల రెవెన్యూ భూములు, పారదర్శక పాలన ఉంది, 5 వాలంటీర్ ఉన్నారు, సచివాలయం ఉంది, అసలు అవినీతి అక్రమాలు లేవు అంటున్నారు. అవినీతి అక్రమాలు ఉన్నాయి, మేము చూపిస్తాం. ఇక్కడ పంతం నానాజీ గారు జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. సో వైసీపీ నుంచి కన్నబాబు గారు పోటీ చేస్తున్నారు. ఏ విధంగా ఉండబోతుంది? పవన్ కళ్యాణ్ అన్న వస్తే బాగానే ఉంటదండి. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అంటే గతంలో పోటీ చేసి ఓడిపోయారు, ఆయనకి ఓటేసిన వేస్ట్ అంటున్నారు కదా కురసాల కన్నబాబు గారు. లేదండి, వాళ్ళు లేడీస్ గురించి ఎక్కువగా పట్టించుకుంటారు. దేనికైనా ఆయన ముందు ఉంటారండి. పవన్ కళ్యాణ్ అన్న అంటేనే ఫస్ట్ దేనికైనా ముందులు ఉంటారండి. లేడీస్ కైనా బాయ్స్ కైనా ఏదన్నా ఆపద వస్తే ఆయనే వచ్చేస్తారండి. అంటే ఇక మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మేము సంక్షేమ పథకాలు ఇస్తున్నాం అంటున్నారు కదా. ఏమి ఇస్తున్నాడండి? లేడీస్ ఇప్పుడు ఒక్కొక్క మహిళ ఉన్న ఆవిడకి రేషన్ కార్డు లేదు, ఇల్లు స్థలం లేదండి. ఇంకేంటండి ఆయన చేసింది? అమ్మఒడి అంటున్నారు, కొంతమందికి వేస్తున్నాడు, కొంతమందికి వేస్తలేదు. ఆటో వాళ్ళు ఏమో ఉన్న వాళ్ళకి డబ్బులు వేస్తున్నాడు, లేని వాళ్ళకి ఏమీ లేదు. ఎందుకండి ఇంకా ఆయన ఇప్పుడు ఆయన ఎక్కాకే పోలి జనం చచ్చిపోయారు, ఆత్మహత్య చేసుకుని. పొలాలు ఉన్నాయి కూడా ఆయనే లాగేసుకున్నాడు. ఇంకెందుకండి ఆయన? నిత్యావసరాలు గానీ, పెట్రోల్ డీజిల్ రేట్లు గానీ ఏ విధంగా ఉన్నాయంటారు గతంతో పోల్చుకుంటే? ఇప్పుడు అన్ని రేట్లు ఎక్కువే కదండి. కూటమి తరపున మాకు సీట్లు వస్తాయని చెప్పి వీళ్ళు చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. జగన్మోహన్ రెడ్డి గారు 175 మేమే గెలుస్తాం, మళ్ళీ పథకాలు ఇచ్చాం, సంక్షేమం ఇచ్చాం అని అంటున్నారు. ఎలా ఉండబోతుంది? అన్ని అబద్ధాలండి. జగన్మోహన్ చెప్పింది అంతా అబద్ధమే. ఇప్పుడు పవన్ అనేటప్పటికి ఆయన కొన్ని కాకపోతే కొన్ని అయినా ఆయన నెరవేర్తాడండి. లేడీస్ కి ప్రాబ్లం వచ్చినా ముందు ఉండేది ఆయనే. ఈ జగన్ అనేటప్పటికి ఎవరు ముందరకు రారు, ఎందుకంటే అతను చేసిన పనులు అలమంటి. ఇప్పుడు ఎక్కడ ఎందుకండి? రోడ్లు ఏమన్నా బాగుంటున్నాయండి? బాగుంటున్నాయా? రోడ్లే పట్టించుకోడు, మనుషుల్ని పట్టించుకోడు, ఇంకెందుకండి ఆయన? అదే పవన్ అనేటప్పటికి ఎవరైనా సరే చిన్న పిల్లడితో శుద్ధాగా ముందరకు వచ్చేస్తారు. అంటే ఇక్కడ కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి కింద తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు జనసేన నుంచి పోటీ చేస్తున్నారు, వైసీపీ నుంచి చలమలశెట్టి సునీల్ గారు పోటీ చేస్తున్నారు. ఎలా ఉండబోతుంది ఇద్దరికి? వాళ్ళకన్ని విషయంలో అయితే వాళ్ళిద్దరూ పోటీ చేసినా బాగానే ఉంటుంది.